దేవుడిని అర్థం చేసుకోవడమే భక్తి జీవితం. దేవుడు ఏమైనా చేయగలడు అని నమ్మడమే భక్తి జీవితం. భక్తి అది. ఆలోచించండి, ఈ రోజున భక్తి లైఫ్, భక్తి జీవితము ఎక్కడికి వెళ్తుంది? సాధ్యం కాదు అంటాం. మరి దేవునికి సాధ్యం అంటున్నాడు. ఇప్పుడు దేవుని ఇంటెన్షన్లో మనము ఇన్వాల్వ్ కావాలా? మన ఇంటెన్షన్ను దేవుడు అర్థం చేసుకుని దేవుడు మన లైఫ్లోకి ఇన్వాల్వ్ కావాలా? ఈ సందిగ్ధంలోనే భక్తి జీవితం అంతా గడిచిపోతుంది. నెమ్మది లేదు చాలామందికి. ప్రభు అయిన క్రీస్తును, ప్రపంచానికి సమాధానమును అనుగ్రహించే దేవుణ్ణి నమ్మినామని చెప్పుకుంటున్న వారిలో విశ్వాసం లేదు, సద్గుణం లేదు, జ్ఞానం లేదు, ఆసక్తి నిగ్రహం లేదు, సహనం లేదు. భక్తి మాత్రం ఉట్టిపడేలాగా ఉంది. భక్తి జీవితంలో 5 ఉండాలి. అంటే ఫస్ట్ విశ్వాసం అనేది మనలో కనబడాలి.